అండి. హాయ్. హిట్ 3 టీజర్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? నేచురల్ స్టార్ అంటాడు. ఇంకెన్ని రోజులు అంటారా బాబు, వాడు నరికి పడేస్తాడు. నాకైతే నరరూప రాక్షసులా కనబడుతుండు నాని. ఇంకెప్పుడు నేచురల్ స్టార్ అనకండి. ఎక్కడున్న అడ్రస్ పట్టుకొని లొకేషన్ పట్టుకొని ఉరుకొస్తాడు చూసిన ఆ టైప్లో వచ్చి మరి పట్టుకొని కొడతాడు. పీకలు కూడా కొడతాడు, అయితే గుత్తి కూడా కొడతాడు. జాగ్రత్తగా ఉండండి. ఇంకా నేచురల్ స్టార్ అనే వాడు మర్చిపోండి. అభిమానులు అయినా సరే నేచురల్ స్టార్ అనే వాడు మర్చిపోండి. ఫ్యామిలీ స్టార్ క్యూట్గా చేస్తాడు, మంచి ఫ్యామిలీ స్టోరీ చేస్తాడు. అయిపోయినాయి గత దసరా తోటే సరదా మొదలు పెట్టిండు. ఒక్కొక్కడికి మాస్ అంటే ఎట్లా ఉంటుందో దోలు తీర్చాలని చెప్పేసి సరదా తీర్చేస్తాడు. ఇప్పుడున్న పరిస్థితిలో అర్జున్ సర్కార్ అని పేరు పెట్టేసుకొని పదంలోనే ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది, డిఫరెంట్ పవర్ కూడా ఉంటుంది. సో అర్జున్ సర్కార్ కొట్టే కొట్టుడికి హిట్ 3 మరి ఇంకా 33 దాకా పోతుంది కావచ్చు. అదే ఏమంటారు దాన్ని 1 2 3 4 అనుకుంటా సీరియల్ తీసుకుంటా పోతారేమో. అర్జున్ సర్కార్ కానీ అయితే అసలు రచ్చరచ్చ చేస్తాడు ఖచ్చితంగా. దాంట్లో వచ్చిన బీజం కానీ ఇంకా అరుపుల్ని కొంచెం భయపడతారని సైలెంట్గా ఉన్నా కానీ ఒక బూత్ కూడా వదిలేసిండు. నాకు తెలిసి అది ఫ్యామిలీకి పనికి వస్తో లేదో సినిమా తెలియదు, కానీ మాస్ ఎంటర్టైన్మెంట్ అయితే రచ్చ చేస్తాడు ఖచ్చితంగా. దసరాను మించిన బ్లాక్ బాస్టర్ అవుతుంది, అంత రచ్చ కనబడుతుంది. ఆ సినిమా ఎట్లా అంటే ఒక పక్క ఈయన డైరెక్టర్ ఆయన కాదు, ఈ మధ్య సందీప్ రెడ్డి వంగ బాగా బీభత్సం చేస్తాడుగా, ఆయన డైరెక్షన్లో ఏమైనా పోతుందా అనే డౌట్ కూడా వచ్చేసింది. అంత వైలెంట్గా ఉన్నాడు, వైలెంట్కు మించిన వైలెంట్ కనబడుతుంది. నాకైతే బీజం బాగా అనిపించేసింది, టీచర్ మాత్రం కిర్రాకుంది, నాకైతే మస్తు అనిపించేసింది. హిట్ 1 and 2 తో కంపేర్ చేస్తే 3 ఎలా ఉంటుంది? మూడో కంది తిడతాడు, రుద్రతాండం శివతాండం అన్ని చూపించేస్తాడు. హిట్ 1 2 అన్ని మర్చిపోతాడు. హిట్ వచ్చినప్పుడు అరే మనోడు మాస్ కదా రచ్చ చేసిండు అనుకున్నాం. హిట్ 2 వచ్చిన తర్వాత అడిగేసేసి కిర్రాక్ అనుకున్నాం. ఈయన వాళ్ళకి బాప అయ్యేటట్టు ఉన్నాడు అసలు. ఎందుకంటే 2లోనే ఇంట్రొడక్షన్ చూపించినప్పుడే ఓడి అమ్మ అనుకున్నాం. ఇందులో జస్ట్ టీజర్ అసలు ఈవెంట్ పెట్టి, అంటే చిన్న సినిమాలకు ఈవెంట్ పెట్టి చేస్తారు కదా, నాకు ఈవెంట్లు అవసరం లేదనుకున్నాడు కావచ్చు. టీజర్ వదిలేసి హ్యాపీగా కూర్చున్నట్టున్నాడు. నాకైతే అర్జున్ సర్కారు వాళ్ళిద్దరిని అన్నని తమ్ముని వాళ్ళని ఏమంటారో మరి, హిట్ 1ని హిట్ 2ని కానీ వాళ్ళిద్దరిని కుమ్మిలు పెట్టేస్తాడు. పోలీసులు కూడా ఏంటంటే మన డిపార్ట్మెంట్లో ఇంత వైలెంట్ పోలీసులు ఉంటారా అనే ఆలోచన వాళ్ళకి ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో ఆ విధంగా అడుగులు కూడా వేసే అవకాశం ఉంటుంది. నాకేమనిపిస్తుంది అంటే టోటల్గా అడవిలో అన్న, పోలీస్ డిపార్ట్మెంట్లో సింహాలు అంటారు కదా, ఆ సింహాలకి పెద్ద అన్న. సో బార్డర్లో సైనికులు ఉంటారు కదా, వాళ్ళందరికీ లీడర్ లాంటి మన అర్జున్ సర్కార్. మన మహాభారతంలో అర్జున్ పేరు ఉంటుంది కదా, సో ఆ రేంజ్ రచ్చ. అంటే ఆయనకు ఎంత పేరుందో ఆ పేరుకున్న పవర్ని ఈ సినిమాలో చూపించబోతున్నాను అనుకుంటున్నా. ఖచ్చితంగా మంట కోసి కారం పెడతారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ. హిట్ 3 టీజర్ రిలీజ్ చేశారు కదా, ఎలా అనిపించింది? ఫస్ట్ ట్రైలర్ ముందు కూడా హ్యాపీ బర్త్డే టు నాని నేచురల్ స్టార్, ఎందుకంటే ఆయన February 24th ఆయన బర్త్డే రోజు రిలీజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త డైరెక్టర్లో ఎంకరేజ్ చేయడంలో నాని గారు ఎప్పుడు ముందుంటారు. సైలెస్ కోనుని కూడా ఆయనే ఇంట్రడ్యూస్ చేశారు హిట్ 1 హిట్ 2తో. హిట్ అనేది విశ్వక్సేన్కి కూడా ఆయన కెరీర్లోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. తర్వాత అడివిషేస్కి కూడా కంటిన్యూ హిట్స్ ఇచ్చింది హిట్ 2. హిట్ 2 హిట్ 1లో కూడా మీరు చూసుకుంటే లాస్ట్ వరకు క్లైమాక్స్ వరకు విలన్ ఎవరో మనం కనుక్కోలేం, అంత గిప్పింగ్గా ఆయన స్టోరీ. జస్ట్ సైన్దో ఎక్కడో సైలెస్ కోన్కి మిస్ఫైర్ అయింది. హిట్ 3 అనేది నాని లుక్ చూస్తుంటే భయ్య అందరూ యానిమల్ లాగా ఆ వేరియేషన్ ఉంది. కానీ మార్కో కూడా చూసారా, మార్కోలో కూడా ఎలాంటి బ్లడ్ ఉందో అలా చూపిస్తున్నారు నాని గారిని. ఆ రేంజ్లో మొత్తం ఒక థ్రిల్లర్ మూవీ, సైకాలజికల్ మూవీలో నాని గారు ఫస్ట్ టైం పోలీస్గా చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ఆ లుకింగ్లోనే ఆయన వేరియేషన్స్ కనపడింది. ఎందుకంటే సరిపోదా శనివారంలో ఒక లుక్ చూపించారు, దసరాలో కూడా పూరా మాస్ లుక్ చూపించారు. మధ్యలో ఈ 2 సినిమాల మధ్యలో హాయ్ నాన్న అంటే ఒక క్లాస్ ఇమేజ్ కూడా చూపించారు. ఇలా ఒక హీరో వేరియేషన్ చూపిస్తేనే ఏదైనా ప్రేక్షకులు ఆదరిస్తారనేది నాని గారి ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే ఎక్కువ మలయాళం, తమిళ ఇండస్ట్రీలో హీరోలు అలా వేరియేషన్ చూపిస్తూ ఉంటారు. కానీ నాని గారు ఇలా తను ఎంచుకునే కథలు కానీ తన డైరెక్టర్లు కానీ ఒక కొత్త డైరెక్టర్ నాగార్జున గారి తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆయన అందించబోతున్నారు. కాబట్టి ఆయన ప్రొడ్యూసర్ కమ్ హీరోగా హిట్ 3 ఈ గ్లింప్స్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే థ్రిల్లర్ మూవీస్ నచ్చే వాళ్ళకైతే చాలా బాగుంది. ఎందుకంటే దాంట్లో జస్ట్ హెడ్ దగ్గర ఒక గీత ఉంటుంది, బ్లడ్. ఇట్లాంటి ప్యాటర్న్లో ఎక్కువ మర్డర్ చేస్తున్నారు, వీళ్ళు ఎవరు కనుక్కోండి అని నానిగారు ఒక డైలాగ్ చెప్తారు. ఆయన వెళ్ళి అగ్రిమెంట్ ఒక విలన్ని కొడితే అక్కడ ఒక డైలాగ్ వస్తుంది, ఎవరు ఇంత రఫ్గా ఉండే పోలీసా నువ్వు రౌడీయా. నిజంగా నానిగారి వేరియేషన్ అయితే బాగుంది. హిట్ 3 కంపల్సరీ నాని గారి ఖాతాలో ఒక బ్లాక్ బస్టర్ కాబోతుందని నేను నా అభిప్రాయం భయ్య. హిట్ 3 టీజర్ రిలీజ్ చేశారు కదా, ఎలా అనిపించింది?
చాలా బాగుంది. ఎట్లా అంటే ఇందులో ఎలా అంటే హిట్ 1 చూసా, హిట్ 2 చూసా, హిట్ 3లో ఎలా అంటే మొత్తం వైలెన్స్ ఉండబోతుందని తెలుస్తుంది అలా. ఇంకా సో హిట్ 1 అండ్ ఆల్సో 2 కూడా నాని గారే ప్రొడ్యూస్ చేశారు. yes. And ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? లైక్ నాని గారి స్క్రిప్ట్ సెలెక్షన్ గురించి. ఈ సినిమా ఎలా అంటే ఇప్పుడు నాని హైట్రిక్ కొట్టబోతున్నాడు అంటే 100 crores. ఎట్లా అంటే దసరా చూసాం, అది 100 క్లబ్ ప్లస్ సరిపోదా శనివారం హిట్ 3 తోటి అంటే హైట్రిక్ కొట్టబోతున్నాడు పక్కా ఇది. ఓకే, సో 1 and 2 తో కంపేర్ చేసుకుంటే 3 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? 3 ఇంకా ఎలాంటి ఇప్పుడు మనం బాహుబలి 1 చూసాం ఎలా ఉంటుంది, బాహుబలి 2 చూసాం ఎలా ఉంది, రీసెంట్ గా పుష్ప చూసాం 1, 2. అలాగే ఎట్లా ఈసారి హిట్ 3 కూడా ఒక మంచి హైప్ మీద ఉంది అని అనుకుంటుంది. ఈసారి పక్కా అంటే 100 crores అలా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.